గోదావరి రుచుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ పీక్ సమ్మర్ ఎలా ఉంది సార్? పీక్ సమ్మర్ పీకేసింది సార్. అసలు తిన్నదంతా అరిగిపోయింది అక్కడనే నాకు. తినేది వెళ్ళిపోయేది స్టార్ట్ హోటల్లో. బట్ అదొక ఎక్స్పీరియన్సే నిజంగా. ఆ స్పైస్ లెవెల్, ఆ ఫుడ్ అక్కడ తినడం, అది కూడా సమ్మర్లో తినడం, మళ్ళీ అక్కడ తిరగడం కూడా ఇట్స్ అ డిఫరెంట్ ఫీల్. ఇంకోటి ఏంటి అంటే నాకు గుర్తుంది, సాటర్డే సండే వచ్చి అక్కడ వీకెండ్ అప్పుడు మనది బ్యారేజ్ దగ్గర ఆల్మోస్ట్ ఒక ఫారిన్ ఫీల్డ్లో అందరు పెట్స్తో సహా అక్కడికి వచ్చి దే ఆర్ ఎంజాయింగ్ దెమ్ సెల్వ్స్ అక్కడ వాటర్ దగ్గర ఎంజాయ్ చేయడం అంటే సమ్మర్ టైంలో. సో దట్ ఆ వరల్డ్ మనకు అసలు ఐడియానే లేదు ఇక్కడ ఉండి సిటీలో. సో ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. చాలా బాగుంది. బోటీ కూర వర్సెస్ చేపల పులుసు అంటే చూస్తుంటారు సార్. నేను ఒక ముద్ద బోటీ తింటా, ఇంకో ముద్ద చేపలు తింటా. నన్ను ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతారు. ఫస్ట్ ఏ ముద్ద తింటారు సార్ తరుణ్ గారు? ఫస్ట్ బోటీ చూస్ చేసుకుంటారా, చేపలు చూస్ చేసుకుంటారా? రెండు ఇట్లా తింటా మేడం, రెండు రైట్ హ్యాండ్ తోటి లెఫ్ట్ హ్యాండ్ తోటి తింటా. ఫ్రైడే తర్వాత ఈ సినిమా రిజల్ట్ తర్వాత చెప్తారు రియల్ ఆన్సర్.